హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అన్ని పార్టీల నేతలకు అగ్నిపరీక్షగా మారాయి. మరీ ముఖ్యంగా కూటమి కట్టిన ప్రతిపక్ష పార్టీల్లో జనసేన నేతల పరిస్థితి ఊహించని విధంగా ఉంది. సీట్ల పంపకాల్లో 2 లోక్సభ, 21 అసెంబ్లీ సీట్లు దక్కించుకున్న జనసేన పార్టీకి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గెలుపు ప్రెస్టేజ్ ఇష్యూగా మారింది. ఆయన పోటీ చేస్తున్న పిఠాపురం స్థానం అత్యంత కీలకంగా మారింది. ఎందుకంటే గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఓడిన పవన్ కళ్యాణ్కి ఈసారి గెలుపు చాలా అవసరంగా మారింది. అయితే పవన్ కళ్యాణ్ పొలిటీషియన్గానే కాకుండా స్టార్ హీరో ఇమేజ్ తోడవడంతో ఈజీగా గెలుస్తారనే ధీమా ఆ పార్టీ వర్గాల్లో బలంగా ఉన్నప్పటికీ ప్రత్యర్థిగా నిలబడిన వైసీపీ నాయకురాలు వంగా గీత పేరు అంతకంటే ప్రత్యేకంగా వినిపిస్తోంది. ఎందుకంటే వంగా గీతకు స్థానికతతో పాటు గతంలో ఉన్న ట్రాక్ రికార్డ్, సౌమ్యురాలు, వివాదరహిత నాయకురాలిగా గుర్తింపు ఉండటంతో అధికార పార్టీ చేసిన సంక్షేమ పథకాలు ఆమెను ఈజీగా పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలిపిస్తాయనే ప్రచారం కూడా ఉంది. అయితే అసలు పవన్ కళ్యాణ్ను ఢీకొంటున్న వంగ గీత పొలిటికల్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఈ ఎన్నికల్లో ఆమెకు కలిసి వచ్చే అంశాలు ఏంటనే దానిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఓటమే ఎరుగని వంగా గీత ఏ పోటీలో అయినా సమవుజ్జి ఉంటే గెలుపు ఓటములు నిర్ణయించడం కష్టంగా ఉంటుంది. మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పరిస్థితి కూడా అలాగే ఉంది. మరీ ముఖ్యంగా 175 నియోజకవర్గాల్లో పిఠాపురం నియోజకవర్గం పేరు గట్టిగా వినిపిస్తోంది. దీనంతటికీ కారణం అక్కడి నుంచి సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున పోటీ చేయటమే ప్రత్యేకత. ఈసారి ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలవటం ఆయనకే కాదు, పార్టీకి కూడా అత్యవసరంగా మారింది. 10 ఏళ్ల క్రితం జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసినా అసెంబ్లీలో కాలు పెట్టే అవకాశాన్ని ప్రజలు ఇవ్వలేదు. అయినా అప్పటి నుండి కూడా బీజేపీతో కలిసి గత 5 సంవత్సరాల నుండి ప్రజల్లో ఉన్నారు. అయితే ఈసారి ఎలాగైనా జగన్ను ఇంటికి పంపాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ టీడీపీతో కూడా జట్టు కట్టి ఉమ్మడి కూటమిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. జనసేన పోటీ చేస్తున్న 21 నియోజకవర్గాల్లో ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే పోటీ చేస్తుండటంతో అధికార వైసీపీ పవన్ కళ్యాణ్ను ఒక మహిళ అభ్యర్థితో ఓడించాలని కంకణం కట్టుకుంది. అందులో భాగంగానే ఓటమి ఎరుగని నాయకురాలు గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన వంగా గీతను ప్రత్యర్థిగా ప్రకటించి బరిలోకి దింపుతోంది. పవన్ కళ్యాణ్ను ఎలాగైనా మళ్ళీ కూడా అసెంబ్లీలో కాలు పెట్టనివ్వకూడదనేది వైసీపీ లక్ష్యంగా కనిపిస్తోంది. అసలు ఎవరి గీత? వంగా గీత ఏపీ రాజకీయాల్లో పరిచయం చేయనక్కర్లేని పేరు. న్యాయశాస్త్రంలో పట్టభద్రురాలు. అంతేకాకుండా పొలిటికల్ సైన్స్ మరియు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో తాను మాస్టర్స్ను పూర్తి చేశారు. వంగా కాశీ విశ్వనాథ్ను వివాహం చేసుకున్న తర్వాత ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాంతీయ అధ్యక్షురాలిగా తన తొలి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఇప్పటి వరకు జిల్లా పరిషత్ అధ్యక్షురాలిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నో పదవులు చేపట్టారు. అంతేకాదు ఇప్పటి వరకు ఓటమి ఎరుగని నాయకురాలుగా వంగా గీతకు పేరుంది. కాపు సామాజిక వర్గానికి చెందిన ఈ నాయకురాలు స్థానిక, సౌమ్యురాలు, సింప్లిసిటీతో ప్రజలకు దగ్గరయ్యారు. బలాబలాలు వంగా గీత 1989 నుండి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. 3 పార్టీలు, మొదట టీడీపీ, ఆ తర్వాత ప్రజారాజ్యం, ఇప్పుడు వైసీపీలో కొనసాగుతున్నప్పటికీ ఎలాంటి కీలక పదవులు దక్కలేదు. అయినా వరుస విజయాలతో ఓటమి ఎరుగని ఉద్దండురాలుగా పేరు తెచ్చుకోవటం ఆమెకు ఉన్న నైతిక బలం. అలాగే పిఠాపురం తన సొంత నియోజకవర్గం కావటం, తన సొంత సామాజిక వర్గం కాపు ఓటింగ్ ఎక్కువగా ఉండటంతో పాటు పిఠాపురంలో తమ బంధువర్గం ఎక్కువగా ఉండటం వంగా గీతకు కలిసొచ్చే అంశం. వంగా గీత పిఠాపురం నియోజకవర్గంలో ఎంతో మందికి సుపరిచితురాలు. గీత వాక్చాతుర్యం, ప్రజలతో మమేకమయ్యే విధానం గీతను విజయ తీరాలకు చేర్చడంలో ప్రాముఖ్యత చోటు చేసుకుంటోంది. ఈసారి కూడా అదే జరుగుతుందనే టాక్ కూడా ఉంది. ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సుమారు 1,00,000 కాపు సామాజిక వర్గ ఓట్లు ఉన్నప్పటికీ అందులో తనకి 30-40% ఓట్లు పడినా మిగతా 1,20,000 ఓట్లలో ఎక్కువగా ఉన్న బీసీ, ఎస్సీ ఓటర్లు జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలను పొంది ఉన్నవారే. కాబట్టి 70,000 మందికి పైగా
తనకు ఓట్లు వేసిన హీరో పవన్ కళ్యాణ్పై సునాయాసంగా గెలుస్తారనే అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ చరిష్మా జనసేనకు ప్లస్ అయినప్పటికీ టీడీపీ నేత వర్మ అనుచవర్గం వ్యతిరేకత, బీజేపీతో స్నేహబంధం మైనస్ పాయింట్లుగా కనిపిస్తున్నాయి. అందుకే గతంలో అన్నయ్య చిరంజీవికి భీమవరంలో ఎదురైన ఫలితమే ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్కి పిఠాపురంలో రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందని వైసీపీ వర్గాలు బాహాటంగా చెప్పుకుంటున్నాయి.